ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జరిగిన ఎన్కౌంటర్ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. కగార్ దాడిని నిరసిస్తూ 15న బంద్కు పిలుపునిచ్చారు. బంద్ను విజయవంతం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జరిగిన ఎన్కౌంటర్ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. రైట్గా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ఈ లేఖకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్. మనం చూడొచ్చు, తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిటైతే మావోయిస్టులు ఒక లేఖ అయితే కొద్దిసేపటి కింద విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. మనం చూడొచ్చు, పూర్తిగా కూడా ఈ లేఖ ఒక సారాంశం కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో వెంకటాపూర్ అంటే ములుగు జిల్లా వెంకటాపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కి కౌంటర్ గా వీళ్ళు లేఖ కూడా విడుదల చేశారు. అయితే ఈ లేఖను మొత్తం కూడా చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అయితే ఈ లేఖ విడుదల చేశారు. మనం చూడొచ్చు స్పష్టంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ వాళ్ళకి ఏదైతే ఉందో మావోయిస్టులకు సంబంధించి ఆ ముగ్గురు కీలక నేతలు వాళ్ళకి మత్తు మందు అంటే వాళ్ళు తినేటువంటి ఆహారంలో మత్తు మందు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు చేసి చంపారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఈ లేఖలు అయితే చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5 నెలలు కూడా కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అయితే విప్లవ పోరాటాలు ఎవరైతే కొనసాగిస్తున్నారో వాళ్ళపై హత్యాకాండ కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన చేస్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టులు హెచ్చరించినటువంటి పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ కి బాధ్యతగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో, దాంతో పాటు దేహన్స్ పోలీసులు, దాంతో పాటు ములుగు ఎస్పీ వీళ్ళందరి కనుసంధాలను ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా మేము ప్రతీకార చర్య కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రతీకార చర్య కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు, ఈ ఎన్కౌంటర్ ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే జగన్ అధికార ప్రతినిధి ఇప్పటికీ 2-3 లేఖలు కూడా విడుదల చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై. అయితే ప్రభుత్వంపై మాత్రమే విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ రోజు మాత్రం నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా పూర్తిగా మనం చూడవచ్చు, ఈ లేఖలో చాలా మంది కూడా అంటే ఇక్కడ గిరిజనుల తమ ఓట్లు వేసుకొని గిరిజనులు మంత్రులు కూడా అయ్యారు. ఆ గిరిజనులపై హత్యాకాండ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ఉదాహరణ ములుగు జిల్లాకు సంబంధించి అక్కడ సీతక్క మంత్రిగా ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ గిరిజనుల ఓట్లు వేసుకున్నారు, గిరిజనులపై హత్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక విధంగా సీతక్క పేరు పెట్టలేదు, కానీ ఆ గిరిజనులకు సంబంధించినటువంటి ఆ మంత్రులపై కూడా ఈ మావోయిస్టులు ఒక లేఖ అయితే సారాంశంగా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే 6 గ్యారెంటీల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఏదైతుందో మభ్య పెట్టుకుంటూ ఆ ప్రభుత్వం పాలిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ గ్యారెంటీలు ఎక్కడ అమలవుతుందని చెప్పేసి కూడా దాన్ని హెచ్చరించినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే 7వ గ్యారెంటీగా మనం చూడవచ్చు, రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ నూతన ప్రజాస్వామ్యాన్ని మేము కొత్తగా తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పాడు. ఆ ప్రజాస్వామ్యం అప్పుడు మేధావులతోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలతోటి ముఖ్య తెలంగాణ వాదులతోటి చర్చించాడు. ఇదేనా తెలంగాణ తెచ్చింది ఆయన, కొత్త పాలన ఇదేనా, హత్యలు చేయడమేనా? అయితే నవీన్, ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ కు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని చెప్పి మావోయిస్టు లేఖలు అయితే పేర్కొన్నారు. దీనికి నిరసనగా 15న బంద్ కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ బంద్ నేపథ్యంలో ముఖ్యంగా ఏ జిల్లాలలోని ప్రాంతాలు ప్రభావం చూపే అవకాశం ఉంది? ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఈ బంద్ ప్రభావం ఉండే అవకాశం ఉంది? వాళ్ళు ఆ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి బంద్ను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే ప్రకటించినట్టు పరిస్థితి కాబడుతుంది. వాస్తవానికి మావోయిస్టులు అంటే రోజుగా మనం చూడొచ్చు, గత వారం 10 రోజుల కంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అంటే దాదాపుగా 4 రోజుల కంచి కూడా దాదాపు ఎన్కౌంటర్ లో 51 మంది దాకా కూడా మావోయిస్టులు చనిపోయారు. ప్రతి ఎన్కౌంటర్ కి నిరసనగా అయితే బంద్ పాటించాలని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆ 2 జిల్లాలు ఏదైతే ఉందో బీజాపూర్ ఈ ప్రాంతాలు సుకుమాతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాంతాలు మొత్తం కూడా బంద్ స్వచ్ఛందంగా పాటించాలని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖనైతే విడుదల చేశారు. అంతేకాకుండా ఇప్పటికే పోలీసులు కూడా బంద్ ఉంటున్న నేపథ్యంలో మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే కొన్ని యాక్షన్ టీములు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో కూడా పూర్తిగా అణచివేత ధోరణి అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది. తెలంగాణలో కూడా మావోయిస్టులు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా గోడ పోస్టర్లు కూడా అతికిచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళ సమాచారం అంటే ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా వ్యక్తులు ఊర్లలో కొత్త మాత్రం సమాచారం అందించాలని కూడా చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు మాత్రం కీలకంగా మనం చూడొచ్చు, కాంగ్రెస్ సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు ఏదైతే ముఖ్య
లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో బయటికి ఇటు ప్రారంభోత్సవాలు కానీ ఇతర కార్యక్రమాలు ఏదైనా కానీ ఎటు పోవద్దని చెప్పేసి కూడా చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రచారం తప్ప ఎలాంటి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు పరిస్థితిగా అయితే మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల నుంచి పదే ఈ లేఖలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే అటు మంత్రుల మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మంత్రుల విషయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకపోవడానికి వ్యతిరేకంగా మావోయిస్టులు లేఖలు అయితే విడుదల చేస్తున్నారు. దాంట్లో పదే ఈ అంశాన్ని కూడా జోడిస్తున్నారు. అయితే భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం? పవన్ మనం చూడొచ్చు. అంటే మావోయిస్టులు ఇన్ని రోజులు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎన్కౌంటర్లకి ఆ ఖండన ఇచ్చుకుంటున్న పరిస్థితి కాపాడుతుంది. ఇటు ఆ బీజేపీ ప్రభుత్వం మీద కానీ ఇట్లా లోకల్లో ఉన్నట్టు తెలంగాణలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే వాళ్ళు ధ్వజమెత్తిన పరిస్థితి కాపాడుతుంది. నేరుగా ఈ రోజు మాత్రం పూర్తిగా మనం చూడొచ్చు 6 గ్యారంటీలను కూడా టార్గెట్ చేస్తూ కూడా మావోయిస్టు ఒక లేఖ విడుదల చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వంలోకి రావాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి 6 గ్యారంటీలతో వచ్చి ఇప్పుడు ఆ ప్రజల్ని మభ్యపెట్టిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ ప్రజలపై హత్యాకాండ చేస్తుందని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల అయితే చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇది బూటకాపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా మనం చూడవచ్చు ఏ ప్రభుత్వాలు వచ్చినా హత్యాకాండ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిరంకుశంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పారు. ఎందుకంటే 5 నెలల ప్రభుత్వమే ఇప్పటికే వచ్చి విప్లవకారులపై కూడా దాడులు చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుందని చెప్పేశారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో 3 కూడా చనిపోయారు. దాంట్లో కీలకంగా తెలంగాణ వంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఆ వ్యక్తులకు సంబంధించి స్మారక స్తూపాలు కట్టుకుంటున్నట్టు ఇటు పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వని చెప్పేసి కూడా ఇక పోలీసులు చెప్పిన నేపథ్యంలో అది కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కాకపోతుంది. అంటే ఒక స్తూపం కట్టుకుంటే ఏం పోతుందని చెప్పేసి కూడా మావోయిస్టులు కూడా దాన్ని హెచ్చరించిన పరిస్థితి కాకపోతుంది. అంటే రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించారు. పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డినే పూర్తిగా టార్గెట్ చేసినట్టు పరిస్థితి కాకపోతుంది. ఎందుకంటే దాదాపుగా ఎలక్షన్ ముందు ఒక విధంగా కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలిపినట్టు పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు మావోయిస్టులు. అయితే ఎక్కడ కూడా ప్రచారం కూడా జరగని పరిస్థితి బీఆర్ఎస్ లో. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు మద్దతు ఇచ్చి మాత్రం తీవ్రంగా దోషిస్తున్న పరిస్థితి కాకపోతుంది. ఒక సీరియస్ నెస్ కనే వాళ్ళైతే మావోయిస్టులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కాకపోతుంది. రేవంత్ రెడ్డి అయితే పూర్తిగా కూడా టార్గెట్ చేశారు. అంతేకాకుండా గిరిజనులకు సంబంధించిన గిరిజన ఎమ్మెల్యేలు కానీ గిరిజన మంత్రులను కూడా ఆ లేఖలో సారాంశంగా ఏంటంటే వాళ్ళని కూడా హెచ్చరించినట్టు ఒక వార్నింగ్ లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ నవీన్.